రేణుకాస్వామి హత్య కేసులో చిప్పకూడు తింటున్న కన్నడ నటుడు దర్శన్లో ఇప్పుడు భయం కనబడుతోంది. హత్యల గురించి ప్లాన్ చేసిన ఈ హీరో ఇప్పుడు ఆత్మల గురించి మాట్లాడుతున్నాడంట. అదేంటో చూద్దాం. రేణుకాస్వామి ఆత్మ తనని వెంటాడుతోంది అంటున్నాడు కన్నడ నటుడు దర్శన్. గత కొన్ని రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నా అంటున్నాడు. ఒంటరిగా ఉంటే భయమేస్తోందట. తనని బెంగళూరు జైలుకు తరలించాలంటూ దర్శన్ వేడుకుంటున్నాడు. రేణుకాస్వామి ఆత్మ తనను వెంటాడుతోంది అంటున్నాడు కన్నడ నటుడు దర్శన్. గత కొన్ని రోజులుగా తనకు నిద్ర కూడా పట్టడం లేదని జైలు అధికారులతో దర్శన్ చెప్పినట్లుగా సమాచారం. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా బళ్ళారి జైల్లో ఉన్నారు హీరో దర్శన్. రేణుకాస్వామి ఆత్మ తనను వెంటాడుతోందని, కలలోకి వచ్చి భయపడుతున్నాడని జైలు అధికారులతో వాపోయాడట. తాను ఒంటరిగా ఉంటే భయం కలుగుతోంది, బెంగళూరు జైలుకి తనని తరలించమని దర్శన్ వేడుకుంటున్నాడట. రేణుకాస్వామిని చిత్రహింసలకి గురిచేసి హత్య చేశాడు దర్శన్. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడ సహా మొత్తం 15 మందిని అరెస్ట్ కూడా చేశారు పోలీసులు. పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న దర్శన్ ని కోర్టు ఆదేశాలతో ఇటీవలే బళ్ళారి జైలుకు తరలించారు. అయితే బళ్ళారి జైలు నచ్చకపోవడం వల్లే దర్శన్ ఇలాంటి స్టోరీలు అల్లుతున్నాడన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.